హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు అయితే మన చేపను అయితే కాల్చుకొని తినొద్దాం. ఆ చేపను అయితే చూపిస్తారండి. తందూరి అంటే మనకైతే తెలీదు. చూసారుగా, ఇదే ఆ చేప. ఇప్పుడు మనం చేసుకుని తినబోదు అయితే ఈ చేపే. ఈ చేప ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి మీరు. నాకు తెలిసి అయితే ఒక 2 కిలోలు ఉంటుంది అనమాట. ఎంత ఉంటుందిరా? మా వాడు చెప్తాడు. ఒక 2.5 ఉంటుంది ఫ్రెండ్స్. 2.5 ఉంటుందంట. మీరు ఎంత ఉంటుంది ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకుని తర్వాత ప్రాసెస్ మొదలు పెడదాం. పదారండి. ఇప్పుడైతే చేపనైతే మనం క్లీన్ చేయట్లేదు. ఈసారి క్లీన్ చేసి రాయండి, మీకు చూపిస్తానండి. ఇతగాడే చేపనైతే క్లీన్ చేసేది. ఈడే చేపను ఎందుకు క్లీన్ చేయాలంటే వీడికైతే బాగా తెలుసు అనమాట ఇలాంటి పెద్ద పెద్ద చేపలు తావడం. ఎందుకంటే ఇంట్లో ఈడే తోముతాడు. క్లీన్ చేయబోయే ప్లేస్ అయితే లాస్ట్ టైం అయితే ఏదైతే క్లీన్ చేసామో అదే అనమాట. లాస్ట్ టైం క్లీన్ చేసింది అయితే ఎక్కడేనో. మనవాడు ఏదో పని కూడా మొదలు పెట్టేశాడు అప్పుడే. బ్రో ఎన్ని ఎక్కడ నేర్చుకున్నావు నువ్వా? ఎవరో నేను చేసుకున్నా మా అదృష్టవంతురాలా. చదువుకోండి ఫస్ట్. అక్కడ ఒకటి చేస్తా ఉంటే ఇక్కడ మీద చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకటి చేసిన తినబోయేది మేమే కాబట్టి. అక్కడైతే చేప కదులుతుంది. ఫోన్లో అయితే కనిపించలేదు, లేదో తెలీదు. మీరే చెప్పండి. ఆడదే మొగదే, దానికి డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో మీరైతే ఒకసారి అని చెప్పండి మా వాళ్ళకి. వచ్చాడు 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 వాడే. దూరం నుంచి మితంగా కనిపిస్తున్నాడేమో. దగ్గర నుంచి చూసినారంటే అవే పడతాం. చూసినాడు కదా, లుంగి కట్టినాడు. లుంగి కట్టినాడు. ఆహా ఆహా. సత్తంగా పోయి మన కోసినట్టు కోసినట్టు ధైర్యంగా అయిపోతుంది. ఇంకనాడికి పోయేదా? దాని కోసి కారం పెడేసి పాటలు కూడా బయట పారేస్తా. అది ఆడుకుంటు పువ్వు పడేసింది దానికి. చాలేరా దాంగది కానీ పొడుగ్గా పొడి టడ్డం కొనుక్కొని పెట్టుకుని పెరుగు మొత్తం ఒకేసారి. ఇద్దరు చూస్తా ఉన్నాడు చేస్తుంటే. పిల్లకాయలు ఏం అర్థం కావట్లేదు పాపం. ఏముండవా? రెప్పలు ఉండవా? కన్ను రెప్పలు ఉండవు చేపకి. ఉంటాయి, ఉండవా? ఏమో నాకైతే తెలీదు. ఈడేందో కన్ను రెప్పలు ఉండవు అంటున్నాడు. వాడైతే కళ్ళు తెరుచుకుని నిద్రపోద్దా అన్నాడు. వాడైతే అందరు నిద్రపోయినా నిద్రపోద్దా అన్నాడు. చేప ఎప్పుడు నిద్రపోద్దా? కన్ను తెలుసుకుని నిద్రపోతుందా? ఇప్పుడైతే నిమ్మకైతే కడుగుతున్నాడు మా వాడు. హలో, ఏడ కోతులు ఒక 5 కొనుక్కున్నాయి, మేపుతామన్నా. ఒక 5 కోతులు కొనుక్కున్నా, బర్రెలు కూడా. అవి మేపుతామన్నా. ఎగిరి పడతా ఉన్నాయి. మాకే 1 లక్ష రూపాయలు వచ్చింది మొన్న. మా దాదోళ్ళకి కాదు, మా అమ్మోళ్ళకి 1 లక్ష వచ్చింది. దాంట్లో వచ్చేసి ఒక 50,000 బర్రెలు, ఒక 50,000 కోతులు పట్టుకొని వచ్చినా. పందులా? పెద్ద పందులు. అయ్యా ఏడ ఎల్లో దూరేసిన గలీజ్ చేస్తాను కదా.
యారా పోయో నా మాట నా మీద నీకు మంచి ఆదాయం బజార్లో నాకు ఆడిచ్చిన ఎక్క చక్కంగా వేస్తారు డబ్బులా ఆ? ఆ. చేపనైతే నీట్గా తోని దాంట్లో పాటలు అనేది చేసి రెడీ చేసాడు. ఒకసారి చూడండి ఏ విధంగా చేసాడు. ఈ ఘనత అయితే ఈడికే ఇంట్లో చేసి బాగా అలవాటు కావాలా. ఇప్పుడు ఇంకా దీన్ని వెళ్ళి నిప్పు అన్ని సెటప్ చేసుకొని ఇంక దాని మీద కాల్చుకొని తినడమే. చంద్ర ఏం చేయాలా ఇంకా క్యాంప్ ఫైర్ వేయాలంట. పదం రే నువ్వు మన ఆలస్యం పదం అండి. ఒకటి బాధ, ఇంకొకటి బాధ నా బాధ కానీ ఏయ్రా ఇవి కూడా ఎదురు చూస్తున్నాయి మొత్తం కూడా. ఎప్పుడెప్పుడు చేస్తారా ఎప్పుడెప్పుడు తిందామని. ఏయ్ టైం అయితే లేదు, సాయంత్రం అయిపోయింది, పొద్దుపోతుంది. ఇదన్నమాట మేము వచ్చిండేది. ఊరికి దూరంగా ఊరు లేని శ్మశానాల ప్లేస్లో కూర్చున్నాం. అక్కడ వాళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. మనకైతే సూర్యుడు మా వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ అయితే ఇక్కడ కూర్చునేస్తున్నాడు. రెడీ చెప్పరా చేప అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లేస్లో అయితే మంట వేసుకొని ఈ చేపను అయితే ముందు మసాలా వేసి పెట్టుకుని తర్వాత మంట వేసుకుందాం. అయితే ఏం కట్టెలు ఇప్పుడైతే వెళ్ళి కట్టెలు కొట్టుకుందారని ముందు పచ్చి తీసుకుందాం. ఎందుకంటే చేపను కట్టేసుకోవడానికి. పచ్చిదంటే ఇదే ఒక ప్రాణాన్ని అయితే తీసేస్తున్నాం మన కోసం. తప్పట్లేదు అయితే ఇప్పుడైతే ఈ రెండు తీసుకున్నాం. ఈ మంటే మనకు చాలా లేట్ అవుతుంది ముందుగా చెప్పాలంటే. అరగంట నుంచి అయితే ఈ కట్లు అయితే ఏరుకొచ్చుకున్నాం పోయి. అక్కడి నుంచి మాస్టర్ ప్లాన్ ఇస్తా ఉన్నాడు. నిండకి కనిపిస్తున్నారు దూరం నుంచి కూడా. పెద్ద మనిషి తెచ్చింది ఒక్క కంపమండి. కార్న్ ఫ్లవర్, గరం మసాలా, పొలంలో పాలెం పాడు అన్నాడా. అంతే ఏ పనైనా చేసేవాడే చేయాలా. మొన్న నేను చేసినాడు, మీరు చూసినారు కదా ఎట్ట చేయను. అవతల చూడండి ఎట్ట చేస్తున్నాడు నీట్గా. వీడిని కొయ్యరా అంటే వీడికి కోసేదారా అట్లా. నేను చూస్తే నాకు ఎట్ట చేయాలో తెలీదు. ఓడు చూస్తే ఏదో విందు భోజనానికి వచ్చినట్టు కూర్చోన్నాడు. చేసేది ఈడు. అట్లా మా మ్యాటర్. మామూలుగా మనోడు లాస్ట్కి ఫైనల్గా ఇది దీని రూపురేఖలో. ఇప్పుడైతే మనం అన్నీ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడైతే మన వాళ్ళు అయితే మంట వేస్తున్నారు. అన్నీ సిద్ధం చేస్తున్నారు మంట కోసం. ఇప్పుడు ఆ మంటను మీకు చూపిస్తామండి. ఇది ఫైనల్గా అయితే ఇది మన సెటప్. ఈ మొక్కలన్నీ వేసి నేను కష్టపడ్డది 1 2 3 మనం 4 మంట కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మన మంట అయితే కొంచెం మండిపోయి నిప్పు రాలింది. ఇప్పుడైతే చేపను పెట్టాం. సరా బిడ్డను తెచ్చినట్టు తెస్తున్నాడు దాన్ని ఇతడు. పెట్ట 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 చాలా పోషణలో ఉన్నాయి వాళ్ళు. ఇప్పుడు మనం వేసి అయితే ఒక అరగంట అవుతుంది, ఇంకా కాలుతా ఉంది. మన వాళ్ళు అయితే దానికోసం ఎంత కాసుకున్నారు చూడండి. ఫ్రెండ్స్, మనమైతే దీనికోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాం. చాలా కష్టపడ్డాము. ఏంటంటే మా కష్టానికి ఫలితమైనా ఉండాలి ఇది. ఎందుకంటే మేము చాలా ఫస్ట్ టైం చేస్తున్నాం అని చెప్పేసి ఎంతో కష్టపడి చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్. అది అయిపోతే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం చేసిన దానికన్నా సెకండ్ టైం ఇంకా బెటర్గా చేసాం. మీరు కానీ ఈ విధంగా చేసుకోండి. కానీ మరి చిన్నపిల్లలు చేసుకోవద్దు ఫ్రెండ్స్. కొంచెము ఊరు దగ్గరలో చేసుకోండి, ఊరు దూరంలో చేసుకోవద్దు. ఇది ఆంధ్రా ఇస్త్రా కూడా మండిపోతుంది రే. అయ్యో మంట ఎక్కువైంది. మంట తీరా మంట తీరా. నేను చెప్పింది దాని నుంచి ఇప్పుడు ఈ టేస్ట్ బాగుంటుంది మనకు. ఇప్పుడైతే ఒక సైడ్ కాలిపోయింది కాబట్టి తిప్పుతున్నారు. కాలిందో లేదు తెలియదు చూడలా, కానీ కాలింది అనుకుంటున్నాం, తిప్పుతున్నాం.
కొత్త 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 అంటుంది ఆ చేపతో కూడా. అబ్బా రైట్. అబ్బా ముక్క అయితే బాగా ఉడికినట్టుంది కనిపిస్తుంది. మీరు కానీ ఇక్కడ చూసినారంటే మొక్క ఉడికింది. మొక్క అయితే బాగా కలున్నదబ్బా. మంట తగ్గించండి రుద్ర. బాగా ఉడుకుందబ్బా ముక్క అయితే. బ్రో అనిల్ బ్రో, స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ, ఓకేనా? డోంట్ స్పీక్ ఇన్ తెలుగు. డోంట్ స్పీక్ ఇన్ తెలుగు, ఓకేనా? ఏంది ఓకే? స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బ్రో. ఐ ఆమ్ ఇన్ మై విలేజ్, ఓకేనా? బాగా ఉడకుతుంది అవి కథ కథ కథ. ఒరే మంట ఎక్కువైపోయింది రే. ఇప్పుడైతే ఓ లవర్ గుర్తొచ్చిందంట ఒకడికి. ఓ లవర్ కోసం ఒక పాట పాడతాడేనండి. మళ్ళీ పాడతా వాడు బాధ అలా ఇంట్లో చూసి చితక బాధతాడు అంతే. ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఎప్పుడు చేసుకోబాండి. ఇప్పుడైతే మనం వీడియో తీసే క్రమంలో అదంతా ఆ విధంగా గజిబిజి అయిపోయింది. నిజంగా ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే ఉడికింది, కానీ నేను వాళ్ళకి చెప్పకుండా తినేస్తా ఉన్నాను. తినేస్తారు. సూపర్ ఉడుకుంది. మనకు ముందే అయితే వాళ్ళు తినేసినారు. ఇప్పుడైతే ఒకసారి తిని చూద్దాం. మా ఫ్రెండ్ అయితే నిమ్మకాయ కూడా వేసేసాడు అప్పుడే. చేప అయితే బాగా ఉడికిపోయింది. మేము చేసిన కష్టానికి అయితే వర్త్. ఉప్పు కారం అన్ని బాగా పట్టినాయి. నిజంగా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ కావాలి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. బెల్ కొట్టండి ఫ్రెండ్స్. బెల్ అని కొట్టండి.